అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మిస్టర్ హ్యాండ్సమ్' 28వ భాగం. రచయిత భాను గారు. నిన్న అనసూయమ్మ కట్టడం నేర్పడంతో గంటసేపు ఆ చీరతో కుస్తీ పడి ఎలాగోలా కట్టుకొని వస్తుంది. మీ చేత పూజ చేయించాలి కదా! నీ చేత్తోనే స్వీట్ చేయాలని చెప్పేసరికి వామ్మో మళ్ళీనా! ఆ పొయ్యితో నా వల్ల కాదని బిక్కమొహం పెట్టుకుంటుంది. పోనీలెండి అత్తయ్య, లేట్ అవుతుందని నేనే చేసేశానని అత్తగారికి చెప్పగానే ప్రాణం లేచొచ్చినట్టుగా అయ్యింది స్వీటీకి. థాంక్స్ థాంక్స్ అంటూ ఆవిడ చెయ్యి పట్టుకొని నవ్వుతూ చెప్తుంది. పిచ్చి పిల్ల! దీనికే థాంక్స్ ఎందుకమ్మా? కూర్చో అని శ్రీకర్ పక్కనే తనని కూర్చోబెట్టి వాళ్ళ చేత పూజ చేయిస్తారు. మైథిలి, జై ఆ రోజు వాళ్ళ నాన్న దగ్గరే ఉండి నెక్స్ట్ డే ఇంటికొస్తారు. మైథిలి, మనం రేపు స్టార్ట్ అవుతున్నాం. డాడీకి ట్రీట్‌మెంట్ అయితే అంత బెటర్ కదా! చాపని రెడీ చెయ్యమని చెప్పాను. డాడీని తీసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ ఉంటే ఎప్పుడు ఎవరికి తెలిసిపోతుందో అని భయపడుతూ ఉండాలి. సరే జై, అలాగే వెళ్దాం. డాడీకి చెప్పావా? ఆ! చెప్పాను ఇందాక. వెళ్ళిపోతున్నామంటే కొంచెం బెంగపడ్డారని చెప్తాడు. అవునా? మళ్ళీ వద్దాం. అప్పటికి మామయ్య నార్మల్ అయిపోవాలి. మన పెళ్లి కోసం రావాలని చెప్తుంది మైథిలి. తప్పకుండా డాడీ నార్మల్ అవ్వగానే చేసుకుందాం. నాకు కూడా నీకు దూరంగా ఉండడం కష్టంగా ఉంది అని అంటాడు జై. ఉంటుంది ఉంటుంది అని చిన్నగా నవ్వుకుంటూ కిందకి వెళ్ళిపోతుంది మైథిలి. ఏంటి మనవరాలా నవ్వుతూ వస్తున్నావు? బుగ్గల్లో సిగ్గు కనిపిస్తుంది. నా మనవడేమైనా ఇచ్చాడా? ఏంటి అని కళ్ళెగరేస్తుంది పార్వతి గారు. ముసలి, నీకసలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. ఎప్పుడూ కూడా అదేనా? ఇక మాకు వేరే పనులుండవా ఏంటి? నీ మనవడికి బోలెడు పనులుంటాయి. ఎప్పుడూ నా చుట్టూ తిరుగుతూ కూర్చుంటాడనుకుంటావా? అవును ముసలి, మా తాత నీ చుట్టూ తిరిగేవాడా? అయ్యబ్బో! అంత లేదు తల్లి. నా చుట్టూ కాదు, బజార్ల చుట్టూ తిరిగేవాడు. ఇంక నా చుట్టూ తిరగడానికి టైం ఎక్కడిది మీ తాతకి? అని మూతి తిప్పుతూ చెప్తుంది. హహా! నవ్వుతూ. అప్పుడు తిరగకపోతే ఏంటి? ఇప్పుడు నీ చుట్టూ తిప్పుకో అని సరదాగా ఆట పట్టిస్తుంది. ఇప్పుడు అదొకటే తక్కువ మీ తాతకి అని మొహం విరుస్తూ ఉంది. ఆవిడ మాటలకి నవ్వుతూ గుమ్మం వైపు చూసి షాక్ అయిపోతుంది. అన్నయ్య అంటూ పరుగున వెళ్ళి మహావీర్‌ని హత్తుకుంటుంది. అసలొస్తున్నా అని కూడా చెప్పలేదు. 1 వీక్ పడుతుందన్నావు. ముందే చెప్తే ఎయిర్‌పోర్ట్‌కొచ్చి పిక్ చేసుకునేవాళ్ళం కదా! పర్లేదురా, మీ అందరికీ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పకుండా వచ్చాను. నిజమే 1 వీక్ అవుతుందనుకున్నా అన్నీ సెట్ చేసేసరికి. కానీ అన్ని డేస్ ఆగలేక నైట్ మొత్తం మేల్కొని సెట్ చేసి ఇదిగో ఇక్కడ వాలిపోయానని చెప్తాడు. చెల్లి చుట్టూ చెయ్యేసి, హాయ్ వదిన, మీ అన్నయ్యకి ఎప్పుడెప్పుడు రావాలా అని మహాప్రాణం మొత్తం ఇక్కడే ఉంది. అందుకే మిగిలిన పనులేమైనా ఉంటే తర్వాత చూద్దామని వచ్చేశాం. నాకు కూడా ఎప్పుడెప్పుడు వస్తానా అని అనిపించిందని చెప్తుంది జాహ్నవి. పార్వతి కూడా వచ్చి వాళ్ళ కళ్ళ నిండా నీళ్ళతో చూస్తుంది. మహావీర్ మొహాన్ని తడుముతూ, ఏరా ఇప్పుడు గుర్తొచ్చామా మేము? ఇన్ని రోజులు మేమున్నామనుకున్నావా? లేవనుకున్నావా? నీ కోసం ప్రాణాలు పెట్టుకున్న మేము ఏమయ్యామో ఒక్కసారి కూడా ఆలోచించలేదా? ఇక్కడ మేము ఎంత తల్లడిల్లామో తెలుసా? మా అందరికన్నా మీ అమ్మ ఎంత ఏడ్చిందో తెలుసా అని మనవణ్ణి హత్తుకొని ఏడుస్తుంది. ముసలి ఏడవకు, వచ్చేశా కదా! ఇన్ని రోజులు రానందుకు సారీ. మా ముద్దుల నానివి కదా, ఊరుకోవే అని ఆమెని బుజ్జగిస్తుంటే బయట నుంచి ఎవరివో మాటలు వినిపిస్తున్నట్టుగా అనిపించింది. బయటకు వచ్చి చూస్తుంది. వాణిగారు గుమ్మంలో ఉన్న కొడుకుని చూసి వాణి బొమ్మలా నిలబడి చూస్తుంది. తను చూస్తుంది నిజమో కలో కూడా ఆమెకి అర్థం కావడం లేదు. ఏంటి మమ్మీ అలా చూస్తున్నావు? నేనొచ్చింది నిజమే. నీకు అన్నయ్య వచ్చేశాడు అని నవ్వుతూ తల్లి వైపు చూస్తూ చెప్తుంది. ఒక్కో అడుగు వేస్తూ కొడుకుని చేరుకొని ఇన్ని రోజులు గడ్డ కట్టుకుపోయిన బాధని కరిగిపోయేలా ఏడ్చేస్తుంది. తల్లి బాధ అర్థం చేసుకొని వేణు నిమురుతూ, ఊరుకోమ్మా, మా అమ్మవి కదా, నేనొచ్చేశాను కదా అని తల్లి కన్నీళ్లు తుడిచి తన కంట్లో కారుతున్న నీళ్ళని తుడుచుకుంటాడు. వాళ్ళ ప్రేమను చూసి జాహ్నవికి కూడా కన్నీళ్లు ఆగవు. వాళ్ళ బాధకు ఒక్కో రకంగా నేనే కారణమని గిల్టీ ఫీలింగ్‌తో వాళ్ళతో మాట్లాడాలంటే కూడా మాటలు రావడం లేదు. హలో మమ్మీ, నీ కొడుకే కాదు, నీ కోడలు, మనవరాలు కూడా వచ్చారు. ఒకసారి ఇటు చూడు అని జాహ్నవిని, దియాని చూపిస్తుంది మైథిలి. కొడుకు నుండి దూరం జరిగి జాహ్నవి వైపు చూసి, బావున్నావా అమ్మా? నీ పేరు జాహ్నవి అత్తయ్య అని ఆవిడ కాళ్ళకి నమస్కారం చేస్తుంటే, అయ్యో లేమ్మా, చల్లగా ఉండు అని మైథిలి చేతిలో ఉన్న దియాని తీసుకొని, నా బంగారం తల్లి, నువ్వు పుట్టావని కూడా తెలియదురా మీ నానికి. ఈ విషయంలో మీ డాడీని అస్సలు ఊరుకోను. ఆ! అని మనవరాలి మొహం నిండా ముద్దులు పెట్టేస్తూ గుండెలకి హత్తుకుంటుంది. అయ్యో! లోపలికి రండి. ఇక్కడే నిలబెట్టేశానేంటి రండి
అని పిలుస్తుంటే, "ఆ! ఆగండి. అలా ఎలా రానిస్తా? పెళ్లి చేసుకొని మొదటిసారి వచ్చారు కదా! నా ఆడపడుచు బాధ్యతగా చేసే కార్యక్రమం అప్పుడు చేసి రానిస్తా. ఉండండి" అని లోపలికి వెళ్లి హారతి పళ్ళెం తీసుకొని వచ్చి వాళ్ళకి హారతిచ్చి, కమాన్ మీ పేర్లు చెప్పుకొని నాకివ్వాల్సిన ఆడపడుచు కట్నం ఇచ్చి అప్పుడు రండి అని గుమ్మానికి అడ్డంగా నిలబడి అడుగుతుంది. "నువ్వు ఇది చేసేది దీనికోసమేనా కోతి? ఏమైనా అనుకో. ముందు చెప్పండి. ఏంటి చెప్పేది? మేమేమైనా కొత్త జంట అనుకున్నావా? అరె! ఏం కాదు చెప్పన్నయ్యా. సరే నీ ముచ్చట నేనెందుకు కదనాలని జాహ్నవి చుట్టూ చెయ్యేసి నేను నా జాహ్నవితో కలిసి వచ్చాం. లోపలికి రానివ్వండి. హా! గుడ్. వదినా ఇప్పుడు నువ్వు జాహ్నవి మహావీర్ వైపు చూస్తుంటే చెప్పు. లేకపోతే ఆ రాక్షసి రానివ్వదు అంటాడు మహావీర్. నేను నా భర్త మహావీర్ గారితో వచ్చాను. లోపలికి రానివ్వండి. గుడ్. మరి నా కట్నం ఏం కావాలో అది కూడా చెప్పు. అదే ఇస్తా. నువ్వేదిస్తే అదే తీసుకుంటా అంది మైథిలి. అబ్బో! అని మహావీర్ పర్స్ మొత్తం మైథిలి చేతిలో పెట్టేస్తాడు. ఇప్పుడు కుడికాలు లోపలికి పెట్టి రండని పక్కకు తప్పుకుంటుంది జాహ్నవి. మహావీర్ లోపలికొచ్చి అవును డాడీ, తాత ఎక్కడ లేరా అని చుట్టూ చూస్తూ అడుగుతుంటే, వాళ్ళిద్దరూ ఏదో పనుందని వెళ్లారు నాన్నా. రండి కూర్చోండని కొడుకుని పక్కన కూర్చోబెట్టుకొని, ఎలా అయిపోయావు? సన్నగా అయ్యావు అని అంటుంది కొడుకుని తడుముతూ. మీ మీద బెంగతో అత్తయ్య అని చెప్తుంది జాహ్నవి. అదేం లేదుమా, నీకు ప్రేమ ఎక్కువే అలా అనిపిస్తుంది అంతే. నేను బావున్నా. ఏంటి ముసలి, ఇంకా ఏంటి విశేషాలు అంటూ ఆవిడ బుగ్గలు పట్టుకొని అడుగుతాడు. నువ్వే చెప్పాలి. నువ్వు వస్తున్నట్టు మీ డాడీకి తెలుసా? ఈరోజు వస్తున్నట్లు తెలీదు కానీ నేనొస్తానన్న విషయం తెలుసు డాడీకి. కోపం పోయింది. అందుకే వెంటనే వచ్చేశా. అవునా? నిజమా? మీ డాడీ చెప్పనేలేదు నాకు అని కోపంతో ముక్కు ఎగబిలుస్తూ అంటుంది వాణిగారు. అలా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. జాహ్నవి కూడా తొందరగా కలిసిపోయింది వాళ్ళతో. మమ్మీ నా తర్వాత ఇంటికి ప్రిన్సెస్ ఇది అని అంటూ దియా వైపే చూస్తుంది. నువ్వెలాగో పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నావు కదా! నీ ప్లేస్ భర్తీ చేయడానికి నా బంగారం వచ్చేసింది. మైథిలికి అప్పుడు గుర్తొస్తుంది జై ఉన్న విషయం. ఓ గాడ్! జైకి జాహ్నవి వదిన చెల్లవుతుందని వీళ్ళకి తెలీదు కదా! ఇప్పుడెలా? మమ్మీకి ముందే చెప్పడం బెటర్ అనుకొని, వదిన మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఫ్రెష్ అయి తిని కొంచెం రెస్ట్ తీసుకోండి అలాగే అని అత్తయ్య పాపకి స్నానం నేను చేయిస్తాలేరా నువ్వెళ్ళు. అలాగే అని లగేజ్ తీసుకొని మహావీర్‌తో కలిసి వెళ్తుంది. వాళ్ళు వెళ్ళగానే మమ్మీ నీకో విషయం చెప్పాలి. ఏంటే అది అని జైకి జాహ్నవి చెల్లి అని మొత్తం చెప్తుంది. అది మమ్మీ జై వాళ్ళ అమ్మ మీద కోపంతో జాహ్నవి వదినంటే కూడా కోపం చూపిస్తున్నాడు. చూస్తేనే కోపం తెచ్చుకుంటున్నాడు. నువ్వు కూడా ఆమె మీద ఉన్న కోపం తన మీద చూపించకు. అన్నయ్య బాధపడతాడు. అయినా వదిన ఆవిడలా కాదు చాలా మంచిది. నేను వెళ్తే చాలా బాగా చూసింది. తను కూడా ఏ ప్రేమ నోచుకోలేదు. కొంచెం పెద్దగా అవ్వగానే హాస్టల్‌లో వేశారంట. అందుకే మీ అందరి ప్రేమ కోసం తను కూడా వెయిట్ చేస్తోంది. తనను వేరుగా చూడకు సరేనా? డాడీకి కూడా తెలుసు ఈ విషయం అని అర్థమయ్యేలా చెప్తుంది. నేనెందుకు అలా చేస్తాను మైతూ? నువ్వేం కంగారు పడకు. ఇప్పుడు తను నా కోడలు. మన ఇంటి పిల్ల అంతే. సరే నువ్వు పాపకి స్నానం చేయిస్తావా? నేను చేయిస్తాలే అని పాపకి స్నానం చేయించి, అయ్యో! పాప డ్రెస్ లేదు కదా! నువ్వు తీసుకెళ్ళి రెడీ చేయి మైథిలి. నేను వంట చేస్తా అని దియాని మైథిలికిచ్చి వెళ్తుంది. దియా బంగారం రా మీ మామ ఏం చేస్తున్నాడో చూద్దాం. నేను నీకోసం డ్రెస్ తెచ్చాను అదే వేసి రెడీ చేస్తానని పాపనెత్తుకొని జై దగ్గరికి వెళ్తుంది. జైకి మీటింగ్ ఉండడం వల్ల కిందకి రాడు. అందుకే వీళ్ళు వచ్చిన విషయం తనకు తెలియదు. వర్క్ అయిపోయిందని జై కూడా ఫ్రెష్ అయ్యి కిందకి రాబోతుంటే మైథిలి పాపని ఎత్తుకొని జై ఎవరొచ్చారో చూడు నీ మేనకోడలు అంటూ జై వైపు చూసి అదే నా మేనకోడలు సాగదీస్తూ చెప్పి పాప కోసం కొన్న డ్రెస్ తీసివేస్తూ అన్నయ్య జాహ్నవి వచ్చారు జై ప్లీజ్ కోపం ఉంటే ఉంది. ఇప్పుడు ఇవన్నీ పట్టించుకోకు ప్లీజ్ నా కోసం అని జైని రిక్వెస్ట్ చేస్తుంటే జై వచ్చి మైథిలి పక్కన కూర్చొని నేను మరీ అంత చెడ్డవాణ్ణి కాదు. నన్ను మరీ విలన్ చేస్తున్నావని పాప వైపే చూస్తూ అంటాడు. అంటే నీకు కోపం పోయిందా తన మీద? కోపం పోయిందని నేనెప్పుడు చెప్పాను నీకు? కేవలం అత్తయ్య, మావయ్య, నా బామర్ది బాధపడకూడదనుకుని సైలెంట్‌గా ఉంటానని చెప్పాను. ఎలాగూ రేపు మనం వెళ్ళిపోతాం కదా! నువ్వొస్తావా? ఉంటావా? అంటే మీ అన్నయ్య వాళ్ళతో కొన్ని డేస్ ఉండొస్తావా అని అడుగుతున్నా. లేదు జై. నేను కూడా నీతో వచ్చేస్తా. అక్కడ క్లాసెస్ కూడా మిస్ అవుతున్నా. సరే రేపు వెళ్దాం. కానీ నేనొకటి చెప్తాను తప్పుగా అనుకోకు. మీ అమ్మ తప్పు చేసింది కాదనడం లేదు కానీ జాహ్నవి వదిన ఏం తప్పు చేసింది జై? ఆవిడ కడుపులో పుట్టడమే తను చేసిన తప్పా? మరి రక్తం పంచుకొని పుట్టడమే తను చేసిన నేరమా? వాళ్ళు తప్పు చేస్తే తనకెందుకు శిక్ష వేస్తున్నావు? నువ్వు తనని అన్నయ్య అని అనుకుంటుంది. అన్న ప్రేమ కోసం ఎదురు చూస్తోంది.
నీ చెల్లిగా చూస్తే నీకేమవుతుంది చెప్పు? అట్‌లీస్ట్ కనిపించినప్పుడు అయినా మాట్లాడు. ట్రై టు అండర్‌స్టాండ్ చెయ్యి. కరెక్ట్‌గా ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. తన తప్పు ఏం లేదని నీకే అర్థమవుతుంది. నా జై ఎవరిని బాధ పెట్టడనుకుంటున్నా. ఎవరు నా భర్తని రాంగ్ అనుకోకూడదని చెప్తున్నా అని పాపని రెడీ చేసి, నేను కిందకి వెళ్తున్నా. మీరు కూడా రండి జై. వస్తున్నా పద అని మైథిలితో కలిసి కిందకి వెళ్తాడు. వీళ్ళు కిందకి వెళ్ళేసరికి అందరూ ఉంటారు. నవీన్ గారు, శంకర్ గారు కూడా వచ్చేసి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. అరే! అరే! నా బంగారు తల్లి రారా అని మైథిలి చేతిలో ఉన్న పాపనెత్తుకొని ముద్దు చేస్తారు నవీన్ గారు. నా బంగారం ఎంత ముద్దుగా ఉందో అని దియాని అపురూపంగా చూసుకుంటారు. జై కూడా వెళ్ళి మహావీర్ పక్కన కూర్చొని హాయ్ వీర్, హాయ్ బావ మీరెప్పుడొచ్చారు? మొన్నొచ్చాం అని స్వీటీ వైపు ఒకసారి చూసి తల తిప్పేస్తాడు. రండి అందరూ భోజనం చేయడానికని వాణి గారొచ్చి పిలుస్తుంటే అందరూ డైనింగ్ దగ్గరికి వెళ్లి కూర్చుంటారు. వదినా నువ్వు కూడా కూర్చో. నేను అత్తయ్యతో కలిసి తింటాను వదినా. మళ్ళీ పాప కూడా ఏడుస్తుందని అందరికీ వడ్డించేస్తుంది. అబ్బో! అమ్మ చూసావా నీ కోడలు అప్పుడే నీకు కంపెనీ ఇచ్చేస్తోంది. మరి ఎంతైనా నా కోడలు కదా అంటూ వాణి గారు కూడా వడ్డిస్తుంది. వదినా, అమ్మ మీరు కూడా కూర్చోండి. అందరూ కూర్చొని తింటే బావుంటుంది. మన ఫ్యామిలీ మొత్తం ఉన్నాం కదా ఇప్పుడు. అందుకే ఒక మెమరీలాగా ఉంటుంది. అందుకే కూర్చోండి. పాపని నేను కూర్చోబెట్టుకుంటాను అని పాపని కూర్చోబెట్టుకొని తింటుంది. ఇంక వాళ్ళు కూడా కూర్చొని వడ్డించుకుంటారు. మీటిని పిలిచి అందరికీ కలిపి ఒక పిక్ తీయమని చెప్తుంది. తర్వాత అందరూ మాట్లాడుకుంటూ తింటారు. జాహ్నవి మాత్రం జై వైపే చూస్తూ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. నేనెప్పటికీ మర్చిపోలేను. నా ఫ్యామిలీ మొత్తంతో కలిసున్నాను. అన్నయ్య కూడా ఉన్నాడు. ఇలా అన్నయ్యతో కలిసి భోజనం చేస్తా అని కలలో కూడా అనుకోలేదు అనుకుంటుంది. జాహ్నవి మనసుని అర్థం అయ్యి తిను వదిన అని చిన్న స్మైల్‌తో చెప్తుంది మైథిలి. అందరూ తిన్నాక మగవాళ్ళందరూ హాల్‌లో కూర్చొని పాపతో ఆడుతుంటారు. వదిన నాకు చాలా హ్యాపీగా ఉంది. మేము రాగానే అన్నయ్య ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడనుకున్నా కానీ ఏమీ అనలేదు. ఆ రోజు చూసావు కదా ఎంత కోపంగా చూసాడో. కానీ ఇప్పుడు ఏమీ అనలేదని హగ్ చేసుకొని హ్యాపీ స్మైల్‌తో చెప్తుంది. మీ అన్నయ్య కోపం ఎంత చెప్పు? చూస్తూ ఉండు. అంత తొందరలోనే నిన్ను దగ్గరికి తీసుకుంటాడు. నీ మాట నిజమైతే అంతకన్నా ఇంకేం కావాలి వదినా? నీకు మాటిచ్చాను కదా! మీ అన్నయ్యని నిన్ను కలుపుతాను అని. ఖచ్చితంగా కలుపుతాను. కానీ కొంచెం టైం పడుతుంది. పదం మనం కూడా వెళ్ళి వాళ్ళతో కూర్చుందామని వెళ్ళి వాళ్ళందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటారు. అక్కడ అఖిలాండేశ్వరి ఏం చేస్తుందో చూద్దాం రండి. తన పరిస్థితి ఎలా ఉందో. రాఘవ్ సోఫాలో కూర్చుంటే అఖిలాండేశ్వరి చీపురు పట్టుకొని చీర నడుం వరకు దోపి ఏం కర్మ పట్టిందే అఖిలాండేశ్వరి నీకు? ఎలా ఉండేదానివి? ఎలా అయ్యిందే నీ పరిస్థితి? దర్జాగా కూర్చొని ఆర్డర్ వేసేదానివి. ఇప్పుడు చూడు చీపురు పట్టుకోవాల్సొచ్చింది. ఇంట్లో ఎవరు పనివాళ్ళు లేకపోవడం వల్ల ఇంటి పనులు మొత్తం తనే చేయాల్సొస్తుంది. ఊడ్చడానికి రాక ఆపసోపాలు పడుతూ గొనుక్కుంటూ ఊడుస్తుంటే భార్యను చూసి నవ్వొస్తుంది. ఇది కదా అసలు మజా. ఎప్పటినుంచో నేనిలా చూడాలనుకున్నా. నా కల ఇప్పటికీ నెరవేరింది. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అని పాట పాడుతూ విజిల్ వేస్తూ ఉన్న భర్తను చూసి నన్ను చూస్తే మీకు ఎగతాళిగా ఉంది కదా! నాకు బాగయిందనుకుంటున్నారు కదా! అయ్యో! అలా ఎందుకనుకుంటాను? నువ్వు నా భార్యవి. అలా ఎందుకనుకుంటాను చెప్పు? అని అమాయకంగా అడుగుతాడు. మరి నన్ను చూస్తూ ఎందుకు పాట పాడుతున్నారు? ఇది మరీ బావుంది. నేనేదో సరదాగా పాడుకుంటున్నా అంతే అని మెల్లిగా అక్కడి నుంచి జారుకుంటాడు. అందరూ నన్ను ఆడుకుంటున్నారు కదా! నాకు టైమొస్తుంది. అప్పుడు చెప్తా అని మళ్ళీ ఊడవడం మొదలుపెడుతుంది. కోపాన్ని మొత్తం చీపురు మీద చూపిస్తూ ఊడుస్తుంది. మొత్తం ఊడ్చేసరికి నడుము పట్టేసి వామ్మో! రోజు ఈ పనివాళ్ళు ఎలా ఊడ్చేస్తారో ఏమో! ఒక్కరోజు ఊడ్చినందుకే నా నడుము విరిగినంత పనయింది బాబోయ్! నొప్పి అని సోఫాలో కూలబడిపోతుంది. ఒక పక్క నొప్పిగా ఉంటే మరొక పక్క కడుపులో ఆకలి కేకలు మోగుతున్నాయి. అమ్మ ఆకలి. ఏదైనా ఆర్డర్ పెట్టుకొని తిందామంటే చిల్లిగవ్వలేదు. వంట చేద్దామంటే ఓపిక లేదు. ఏం చెయ్యాలి? అని తప్పక లేచి కిచెన్‌లోకి వెళ్తుంది కానీ, వంట చేసుకుందామంటే అక్కడ ఒక్క గిన్నె కూడా లేదు. అన్నీ కడగలేదు. వామ్మో! ఇప్పుడు ఈ బోన్లు కూడా కడగాలా? అని ఉడుక్కుంటూ వెళ్లి బోన్లు కడుగుతుంది. అదంతా వీడియో తీస్తాడు రాఘవ. అన్ని సామాన్లు కడిగేసరికి చేతులు పడిపోయాయి. అప్పటికి తన అవతారం పనివాళ్ళ కంటే దారుణం అయిపోయింది. అందంగా ఉండే మొహం చెమటలు పట్టి చుట్టూ మొత్తం గడ్డిలా అయిపోయింది. ఓపిక లేకపోయినా ఆకలి తట్టుకోలేక మెల్లిగా వంట మొదలుపెట్టింది. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ వంట చేయడం కావడంతో వంట పూర్తయ్యేసరికి ఎన్ని చోట్ల కాల్చుకుందో తనకే తెలియదు. హమ్మయ్య! వంట అయింది. ఈ కంపుతో తినలేను. వెళ్లి స్నానం చేసి తింటా అని వెళ్లి స్నానం చేసొచ్చేసరికి రాఘవ్ తాపీగా కూర్చొని భార్య చేసిన వంట తినడంలో బిజీగా ఉన్నాడు. భార్య ఇంత కష్టపడుతుంటే
ఈయన మాత్రం ఎలా తింటున్నాడో చూడు, కనీసం తినే ముందు నేను తిన్నానో లేదో కూడా చూడకుండా తింటున్నాడనుకుంటూ కోపంగా వెళ్తుంది. ఏంటండి కనీసం రా తిందామని కూడా పిలవకుండా తింటున్నారని భర్తని నిలదీస్తుంది. కథ కొనసాగుతుంది. మరి జై జాహ్నవిలను మైథిలి కలుపుతుందా? అసలు జై అమ్మ నిజంగానే తప్పు చేసిందా? జై తండ్రి కోలుకుంటాడా లేదా? అఖిలాండేశ్వరికి, స్వీటీకి ఇప్పటికైనా బుద్ధొస్తుందా రాదా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.